చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓజీ మేనియా స్టార్ట్ అయిపోయింది. ఓజీ హంగామా ఫ్యాన్స్లో ఒక కొత్త జోష్ను తీసుకొస్తోంది. కేపీహెచ్బీ కాలనీ రమ్య గ్రౌండ్లో ఈవెంట్కు సంబంధించినటువంటి పాసులు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. వేల సంఖ్యలో రమ్య గ్రౌండ్కు చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జనం రావడంతో స్థానికంగా గందరగోళం ఉంది. ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఈవెంట్కి పాసులు ఇస్తున్నారు అన్న సమాచారం తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా కేపీహెచ్బీ రమ్య గ్రౌండ్స్కు చేరుకుని అక్కడ పాసుల కోసం ఎగబడుతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న మూవీ ఓజీ. ఈ సినిమా విడుదలకు సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్గా థియేటర్లకు రాబోతోంది ఈ సినిమా. దీనికి సంబంధించిన ప్రమోషన్స్లో సినిమా యూనిట్ కూడా నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పాసుల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అభిమానులు ఎంత జోష్తో పాసుల కోసం గ్రౌండ్కి వచ్చారన్నది కూడా అర్థమవుతుంది. ఒక్కసారిగా ఆ గ్రౌండ్లో పాసెస్ ఇస్తున్నారన్న సమాచారం ఇలా తెలిసిందో లేదో 1000 కాదు 2000 కాదు దాదాపు 30,000 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ గ్రౌండ్కు చేరుకుని పాసుల కోసం పడిగాపులు పడుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఇవాళ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనాలి, పవన్ కళ్యాణ్ స్పీచ్ను వినాలి. అసలు ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఓజీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తుంది. ఓజీ సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించారు. ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ ఎర్రగదీసేశాడు. పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీను, ఒక్కొక్క విజువల్ కనిపిస్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా చూద్దాం, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ని ఎప్పుడెప్పుడు చూద్దాం, పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఎప్పుడెప్పుడు విందాం, ఆ సినిమా గురించి ఇంకా ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తాయి, ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి కొత్త కొత్త సీన్లు చూడాలన్న ఒక ఆతృత ఫ్యాన్స్లో కనిపిస్తుంది, ఒక జోష్ కనిపిస్తోంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం ఎగబడుతున్నటువంటి ఫ్యాన్స్ జోషు మామూలుగా లేదు. చాలా స్పష్టంగా మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఒక్క గంటలోనే 30,000 మంది వరకు అక్కడికి వచ్చారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది. అక్కడ మనకి యూత్ అంతా కనిపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్రేజు సినిమా రిలీజ్ టైంలో అంతకంతకు పెరిగిపోతుంది. అభిమానులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి దృశ్యం ఇంకా మనకు కనిపిస్తోంది. జనం ఎవరూ లేని ఆ ప్రాంతంలో వేలాదిగా ఒక్కసారిగా గుమిగూడిపోయారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో బయట వ్యక్తులకు అర్థం కాని పరిస్థితుంది. ఎందుకు ఇంతమంది యూత్ వస్తూ ఉన్నారు, ఎందుకు ఇంతమంది జనం అక్కడికి వస్తూ ఉన్నారు అనేది చాలాసేపటి తర్వాత అక్కడ స్థానికులకు అర్థమైంది. 30,000 మంది ఒక గంట వ్యవధిలో ఒక్కసారిగా గుమిగూడారంటే సిచ్యువేషన్ అర్థమవుతోంది. 4 దిక్కుల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో స్థానికంగా అక్కడ కొంత గందరగోళం ఏర్పడ్డ పరిస్థితుంది. ఎట్టకేలకు పాసులు పంపిణీ చేశారు. పాసులు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఇవాళ సాయంత్రం ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్వయంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సూచన పాటించాలని చెప్తున్నారు. రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, అలాగే బషీర్బాగు, బీజేపీ సర్కిల్, అలాగే పబ్లిక్ గార్డెన్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మార్గాల ద్వారా ప్రయాణించే వాళ్ళు సాయంత్రం సమయంలో అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు వేరే మార్గం ద్వారా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నట్టుగా పోలీసులు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన పరిస్థితుంది. సాయంత్రం సమయంలో అటువైపుగా వెళ్ళకపోవటం మంచిదని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకోవాలి, సహకరించాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కూడా కోరుతున్న పరిస్థితుంది. ఎందుకంటే ఇక్కడ పాసులు తీసుకోవటానికే వేల మంది వచ్చారు. మరి ఫంక్షన్ జరుగుతున్న టైంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న టైంలో దాదాపు 1,00,000 మంది వరకు ఈరోజు సాయంత్రం ఆ ప్రాంతంలో ఉండొచ్చు, ఆ స్టేడియంలో కనిపించవచ్చు అని చెప్పి ఒక అంచనా ఉంది. ఇంకా దానికి మించు కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు
ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం మొదలు పెట్టడానికి వెళ్ళినా, అక్కడ స్థానికంగా ఏరియాలో పర్యటించిన అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ 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 అని అరవటం మనం చూసాం. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఇప్పుడు వద్దు, ఓజీ ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్ ఏవే ఉంటే అప్పుడు మీరు అరవండి, కానీ మీరు ఇప్పటి నుంచే ఓజీ ఓజీ అంటే మనం అనుకున్నటువంటి కార్యక్రమం, మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలు ఇది, దయచేసి ఆ ఓజీ పిలుపు ఆపండి అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సినిమా నిజంగానే రాబోతోంది. 25వ తారీఖు రిలీజ్ కాబోతోంది. ఈరోజు సాయంత్రం ఫంక్షన్ జరుగుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి. ఎప్పుడెప్పుడు ఆ ఫంక్షన్ చూడాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి ఫ్యాన్స్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చినటువంటి ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. ఆయన జపనీస్ భాషలో ఏదైతే డైలాగ్ చెప్పాడో ఆ డైలాగ్ను అసలు ఆ భాష రాకపోయినా సరే నేర్చుకుని మరి చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతున్న పరిస్థితుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ జపనీస్ భాషలో మాట్లాడినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దానికి అర్థం ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. వషీయో వషీ అని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ మొదలు పెడతారు. వషీయో వషీ అంటే గద్దా ఓ గద్దా అని దాని అర్థం అనమాట. నువ్వు అడవి గద్దను చంపాలంటే నువ్వు ముందు దాని రెక్కలు తెగ నరకాలి, అది నేల మీద పడ్డాక దాని కళ్ళు పీకేయాలి, ఒక్కసారి అది గుడ్డిదైతే ఎటు పోవాలో దానికి తెలియదు, అప్పుడు దాని కాళ్ళు నరికితే ఇక ఎప్పటికీ కదలలేదు, అప్పుడు దాని రాకాశ గుండెను బయటకు లాగాలి. వషీయో వషీ గద్దా ఓ గద్దా, అది జపనీస్ భాషలో దాని అర్థం. అది అంటే శత్రువుకి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, ప్రత్యర్థికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ జపనీస్ భాషలో అన్నది చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఏ రేంజ్లో సినిమాలో ఉన్నటువంటి విలన్కి హీరోకి ఒక గట్టి యుద్ధమే నడుస్తుందన్నమాట. గ్యాంగ్స్టర్ పాత్రలో ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. అంటే ఎలాంటి ఆ సీన్స్ ఉండబోతున్నాయి. గ్యాంగ్స్టర్ అంటే మొత్తం ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యర్థి మీద విరుచుకుపడే పాత్ర అనుకుంటా బహుశా. సో ఈ సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. జపనీస్ లాంగ్వేజ్ కూడా ఉంది, వషీయో వషీ అని చెప్పి ఆయన డైలాగ్ చెప్పడం, మొత్తం సినిమా మీద అయితే విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. డెఫినెట్గా ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ తిరగరాస్తుంది. మొత్తం ఇండియా లెవెల్లోనే ఒక భారీ సినిమాగా ఈ తెలుగు సినిమా ఉండబోతుంది అన్నట్టు చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్లో ఒక కొత్త జోష్, ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ వారం మొత్తం ఇదే మేనియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారంటలో ఏమాత్రం డౌట్ లేదు. విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. పాసుల కోసమే వేలాదిగా ఎగబడ్డారంటే ఈ సినిమా పట్ల ఎంత క్రేజ్ ఉంది, ఈ సినిమా పట్ల ఎన్ని అంచనాలు ఉన్నాయో కూడా అర్థమవుతోంది.